సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. గురుగారు, శ్రావణ మాసం అంటేనే మనకి పూజలకి హోమాలకి ప్రత్యేక కదా. అటువంటి ఈ పవిత్ర శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజా హోమం అసలు ఏంటి పూజా కార్యక్రమం, ఎలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకుంటే మంచిది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? ఓం నమో నారాయణాయ. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ యొక్క లక్ష్మీనారాయణ ఆరాధనని శుభంకరి దేవస్థానం పీఠంలో మన ప్రగతి నగర్లో ఉన్నటువంటి నిత్యాన్నదాన క్షేత్రం శుభంకరి దేవస్థానంలో ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ శ్రావణ మాసం మొత్తం మాస దీక్ష అనేటువంటి ఒక సంకల్పంతో ప్రతిరోజు ఈ 30 రోజులు కూడా స్వామివారికి లక్ష్మీనారాయణ హోమం, లక్ష్మీనారాయణ పూజ. దీంట్లో ఇంకా ఒక కోరిక అనేది లేదు. ఎందుకంటే ఆ యొక్క వెంకటేశ్వరుడు కరుణిస్తే అన్ని కష్టాలు పోతాయి. ఆ వెంకటేశ్వరుని కరుణించకపోతే అన్ని కష్టాలు వస్తాయి. అంతే సులభం. ఒకటే ఒకటి ఒక బ్రహ్మాస్త్రంలాగా, ఒక తపస్సులాగా మేము ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ప్రతిరోజు ఉషోదయ కాలం నుంచి, అంటే ఉదయించి నుంచి మనకి 9-9:30 ఒక జామ్ అంటారు కదా, ఈ ప్రథమ జాములో స్వామివారి పూజని చేయాలి. ఇది లక్ష్మీనారాయణ హోమం. పురుష సూక్తం, శ్రీ సూక్తముతో పాటుగా నారాయణ సూక్తం అని ఒకటి ఉంటుంది వేదంలో. ఆ సూక్తములతో హోమం. అదైన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీ అమ్మవారికి కలశ స్థాపన చేసి ఇక్కడ మనం పూజ చేస్తాం. ఇలా నెల రోజులు ఈ యొక్క ఉషోదయ కాలంలో ఒక 3 గంటల లోపు తప్పనిసరిగా జరపాలి అని. అంటే కొంచెం వర్షాల రీత్యా కానీ, కాలమాన రీత్యా కానీ మనం అనుకున్న సమయానికి అటు ఇటు అవ్వచ్చు కాబట్టి 3 గంటలు పెట్టుకున్నాం. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు ఆ కార్యక్రమాన్ని నెల రోజులు, ఇక ఆ నెల రోజులు నిర్విరామంగా ఏ కష్టం వచ్చినా, ఒక పురోహితుడికి ఇబ్బంది వచ్చినా ఇంకో పురోహితుడు ఆ బాధ్యత తీసుకుని ఆ యజమాని గోత్రనామాలతో జరపాలి అని. అలాగే స్వామి దయ ఉంటే, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే కలియుగంలో మనం అనుకున్నది దేన్నైనా సాధించగలుగుతాం. దీనికి మనకి ఉదాహరణకి ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి. ఎంతోమంది స్వామిని మొక్కి, స్వామిని ప్రార్థించి, స్వామి యొక్క ఆశీస్సులతో విజయాలు పొందిన వారు ఉన్నారు. ఏ కష్టమైనా, ఇది ఒక కష్టమని కాదండి, కోర్టు సమస్య ఉన్నా, లక్ష్మీ కటాక్షము లేకపోయినా, ఉన్నటువంటి ఏదైతే మనకి ప్రాప్తి చెందినటువంటి లక్ష్మి ఉన్నదో అది ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినా, మన పిల్లలు బాగోకపోయినా, ముఖ్యంగా సమాజంలో రానున్న తరాలకి వారే పిల్లలే ఆయుధాలు. ఆ ఆయుధాలు సరిగ్గా లేకపోయినా సమాజం మీద బాధ్యతతోనైనా, సమాజంలో మంచి నాయకులు రావాలి, మంచి ప్రవర్తనాశీలి ఉండాలి. అందరూ చెప్తారు కానీ దైవత్వం చూడాలని ఎవరూ చూడరు. నాయకులు కూడా చెప్తారు, అబ్బే మాకు ఎవ్వరి మీద కోపం లేదు, కానీ వీడు వాడి మీద అరుస్తూనే ఉంటాడు. సో ఇటువంటి రాగద్వేషాలకి అతీతంగా శుభంకరి సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించింది. యావత్ మానవాళి, ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే దీంట్లో పాల్గొనటం. వాడి సంకల్పం వారికే. ఏమంటే మా సంకల్పం మేము చెప్పలేదు కదా అని నేను ఒకటే అడుగుతాను. నువ్వు 1,00,000 రూపాయలు కట్టి సంకల్పం చెప్పినా పరమాత్మ వింటాడు. ఏమీ కట్టకుండా మనస్సులో నిర్భయంగా, ప్రేమతో ఆయన మీద ఒక అపారమైనటువంటి నమ్మకంతో నీ సంకల్పాన్ని తలుచుకున్నా నీ సంకల్పం సిద్ధిస్తుంది. గురుగారు, ఇలాగ పూజలు అన్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు, గురుగారు మేము అక్కడ ప్రత్యక్షంగా ఉండాలా, లేదా పరోక్షంగా కూడా మా గోత్రనామాలతో చదివిన ఫలితం ఉంటుందా, ఏ పూజ అని అందరూ అడుగుతూనే ఉంటారు. దీని గురించి చెప్పండి. తప్పకుండా పరోక్షంగా ఉన్నా, ప్రత్యక్షంగా ఉన్నా
నీ పోస్ట్కి, నీ అడ్రస్కి నీ యొక్క ఉత్తరం వస్తుంది. ఇవాళ రేపట్లో ఇంకా మనం చెప్పాలంటే ఎవడో ముక్కు మొహం తెలియని వాడి ఫోన్ నెంబర్ తెలిస్తేనే వాడికి డబ్బులు వేసేస్తున్నాం. సో అటువంటి టెక్నాలజీ లోకంలో మనం ఉన్నాం. సో ఇటువంటి సందర్భంలో నువ్వు ఇచ్చేటువంటి రుసుము పూజ కోసం ఇస్తున్నావు, ఆ ఫలితం కంపల్సరిగా నీకు ఉంటుంది. ఇది నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం లేదండి నేను వచ్చి ఇక్కడ కూర్చుంటానంటే ఇంకా మంచిది. నమ్మకం లేకుండా కూర్చోకు, నమ్మకంతో కూర్చో. నేను అనేది అది. గురువుగారు చేస్తారు, లేకపోతే ఆశ్రమంలో అక్కడ పీఠంలో నడుస్తుంది, ఇక్కడ నేను కూర్చుని నేను చేసుకోగలిగిన భాగ్యం ఉన్నది అంటే తప్పకుండా వెల్కమ్, కూర్చోండి, స్వాగతం పలుకుతుంది దేవస్థానం. చక్కగా మీరు సంప్రదించి ఆ సమయానికి తగ్గట్టుగా వచ్చి మీ అమృత హస్తాలతో మీరు స్వామికి హోమం చేయండి, ఆ చక్కగా పూజను చూడండి, ఆ తీర్థం తీసుకోండి. అది ఇంకా మంచిది. లేదు ఎక్కడో దూరభారాలుగా ఉన్నాం, రాలేకపోతున్నామంటే తప్పకుండా మీరు పాల్గొనడం ద్వారా నెల రోజులు జరుగుతుంది. అతి తక్కువ రుసుమండి. నెల రోజులకి మనం పెట్టిన రుసుము చూస్తే చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంటంటే ఇంత తక్కువకి పెట్టారా అని. నిజంగా అంత తక్కువకి చేయటం ఏమిటి అని నన్ను చాలామంది అడిగారు. నేను అన్నా, ఇది అందరికీ అందాలి. ఈ మహాప్రసాదము ప్రతి మానవుడికి అందాలి. ప్రతి మానవుడికి దగ్గరైనటువంటి రుసుముతో చేద్దాం. దీంట్లో మనం ఏమీ సంపాదించుకునేది ఉండలేదు. ఇందాక చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి మనం ఇవ్వటమే తప్ప ఆయన దగ్గర నుంచి మనం సంపాదిస్తే ఆయనకి ఎంతమంది ఇచ్చారో అన్ని పాపాలు కూడా వస్తాయి. ఎంత సంపాదిస్తాం? పురోహితుడు దక్షిణ కింద సంపాదిస్తాం. అది దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిణామం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అంతవరకే తప్ప అంతకి మించి ఈ యాగములో, ఈ మాస యజ్ఞములో మనం ఎక్కువగా రుసుము పెట్టింది లేదు. అలాగే మీరు అడిగినట్టుగా ఎక్కడెక్కడ వాళ్ళైనా పాల్గొవచ్చు. దీనికి ఈ ప్రాంతం అని లేదు. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా పాల్గొవచ్చు, పాకిస్తాన్లో ఉన్నా పాల్గొవచ్చు, అమెరికాలో ఉన్నా పాల్గొవచ్చు, పాలకొల్లులో ఉన్నా పాల్గొవచ్చు, అమీర్పేటలో ఉన్నా పాల్గొవచ్చు. మన శక్తి, మన భక్తి, మన శ్రద్ధ ఒక చక్కగా మనం పాల్గొనడం ద్వారా మన కోరిక తప్పకుండా, ఏ సందేహం లేదు. మీరు ఏది సంకల్పిస్తే అది 30 రోజుల్లో తీరుతుంది. గురుగారు, 90% ప్రాబ్లమ్స్ అన్నీ మనకి డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా బలంగా ఉండరు, కొంతమంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు శ్రావణ మాసంలో మనం విశేషంగా చేస్తున్న లక్ష్మీనారాయణ పూజ హోమంలో పాల్గొనడం వల్ల ఈ డబ్బు సమస్యలకి చెక్ పెట్టవచ్చు అంటారా? లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ద్వారా లక్ష్మీ కటాక్షం ఒకటే వస్తుందని కాదు, దానితో పాటు ఉన్నటువంటి మన సమస్యలన్నీ తొలుగుతాయి కదా. ఒక్క డబ్బు ఉంటేనే సమస్య ఉండదా గురువుగారు? అంటే డబ్బున్న వాడికంటే డబ్బు లేని వాడికే ఎక్కువ సమస్యలు. డబ్బున్న వాడికి ఇంకా సమస్యలు ఉంటాయి. వాడు ప్రతిదీ డబ్బుతో కొడుతూ ఉంటాడు. ఎంత కొట్టినా ఆఖరికి సమస్యనైతే కొట్టలేడు. వాడు డబ్బుతో సమస్యను కొట్టలేడు. దాన్ని ఎప్పటికప్పుడు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నా మీద కేసేస్తే నేను ఒక 2-3 నెలలు పోరాడతా. నీ మీద ఇప్పుడు బాగా డబ్బున్న వాడి మీద కేసేస్తే వాడు 1 సంవత్సరం తర్వాత పోరాడతాడు. బట్ అల్టిమేట్గా ఫైట్ అయితే చేయాలి. మనము ఏం చెప్తున్నామంటే లక్ష్మీనారాయణ మహాయజ్ఞం వల్ల ప్రతి ఒక్కరి సమస్యలు తొలగుతాయి. అది ఏ సమస్య అయినా సరే, ఎటువంటి ఆర్థిక సమస్య, ఎప్పుడు ఒక డబ్బు రావాలి ఒక దగ్గర నుంచి, ఇచ్చేవాడు ఏదో బాధతోనో దుఃఖంతోనో ఏదో చావు మీద డబ్బులో లేకపోతే అన్యాయంగా చేసిన డబ్బులో నీకు ఇస్తాడు. ఆ పాపం నువ్వు కూడా తిలా పాపం తలా పిడికడు అన్నట్టు నీకు కూడా కొంత పాపం వస్తుంది. అలా వచ్చినప్పుడు దానిని నువ్వు అనుభవించేటప్పుడు తెలిసి అనుభవించావా తెలియక అనుభవించావా అనేది పక్కన పెడితే పాపాన్ని అయితే అనుభవించావు. ఇలా పాపాన్ని అనుభవించినప్పుడు కష్టము నీకు దారి చూపిస్తుంది. ఎందుకంటే పాపిష్టి పని, డబ్బుతో నువ్వు పాపిష్టి పనులే చేయగలుగుతావు. కాబట్టి నీకు వచ్చే ధనము మంచిదై ఉండాలి, నీ మనస్సు మంచిదై ఉండాలి, నువ్వు చేసేటువంటి చేత విధి కూడా మంచిదై ఉండాలి. అటువంటి మనస్కృతాన్ని, అటువంటి పనులని అమ్మవారు నీకు అందిస్తాడు. కాబట్టి డబ్బు సమస్యలనే కాకుండా దేనికైనా సరే ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడేది ఏదిరా అంటే ఇక్కడ ఏకమాస శ్రావణ మాసంలో మనం చేసేటువంటిది ఏకమాస లక్ష్మీనారాయణ యజ్ఞం. ఇది దేనికైనా, ఇది ఏమీ సమస్యలు లేవు స్వామి ప్రశాంతంగా ఉన్నానన్నా నువ్వు చేసుకుంటాం మంచిది. అబ్బే నాకు ఏం సమస్య లేదనుకున్నా చేయటం మంచిది.
గురుగారు, నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు. అలాగే చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామండి, పెద్దగా ప్రమోషన్లు రావట్లేదు, ఎదుగుదల లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారికి మనం విశేషంగా చేస్తున్న శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజ హోమం ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే గనక విఘ్నాలు ఉన్నాయో, అంటే ఉద్యోగం లేకపోవటం ఒకటే కాదు, ఆ ఉద్యోగం ఇంటర్వ్యూలో 4 సెక్షన్లకు వెళ్ళాం, 5వ సెక్షన్కి వెళ్ళలేకపోతున్నాం. కొంతమంది అయితే ఉద్యోగం వచ్చినట్టే ఉంటుంది స్వామి, కానీ మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు అని సంవత్సరాల బట్టి నెలలు బట్టి వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ నారాయణ యజ్ఞంలో పాల్గొనడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలు కంపల్సరీగా తొలుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ విఘ్నాలు అనేక మార్గాలుగా వస్తాయి. కొన్ని ప్రారబ్ధ కర్మల చేత, కొన్ని పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతము చేత, దుష్కృతాల చేత మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి కష్టాలని కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ద్వారా మనం తొలగించుకోవచ్చు. స్థిరమైనటువంటి ఉద్యోగం, ఏదో వచ్చింది అంటే వచ్చింది అని కాకుండా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని మనం సంపాదించుకుంటానికి ఈ యొక్క లక్ష్మీనారాయణ మాసం మొత్తం జరిగేటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞం ఉపయోగపడుతుంది. గురుగారు, వ్యాపారంలో మంచి లాభాలు గడించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వ్యాపారం ఏదో పెడతారు, ఎప్పుడు నష్టాలతోనే రన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే మనం శ్రావణ మాసంలో విశేషంగా చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ పూజ హోమం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? వ్యాపారస్తులకైతే కనుక 100కి 1000% ఇది ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది వ్యాపారాలు మొదటిలో బాగా క్లిక్ అవటము, తర్వాత ఆగిపోవటము, వీటిని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి కొన్ని నెలల పాటు బాగా జరిగి కొన్ని నెలల పాటు వీళ్ళు పెట్టుబడి పెట్టే స్థితికి వస్తూ ఉంటారు. ఇది ముహూర్త బలం లేదనో, సరైన రోజు ప్రారంభించలేదనో, లేకపోతే ప్రారంభించిన రోజు తర్వాత ఇలా అయిందనో, ముందు ఇలా ఉందనో, ఏదో గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఆ యొక్క పర్టిక్యులర్ వ్యాపార విషయంలో. అటువంటి వారికి ముహూర్త దోషాలున్నా, లేకపోతే ప్రారంభ సమయం మంచిది కాదనుకున్నా, లేదు ఏదో ఒక ఆటంకంతో మనము ఎదగాలి అన్నంత ఎత్తుకి ఎదగలేకపోతున్నాం అనుకున్నటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం వస్తుందా, డబ్బిస్తే దిలీప్ గారు మా దగ్గరకు వచ్చి చేస్తారేమో అని అనుకోవచ్చు. కానీ నెల రోజుల పాటు నీ దగ్గరికి వచ్చి చెయ్యనుగా, డబ్బిస్తే 1 రోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 10 రోజులు, నెల రోజులు జరగదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నెల మొత్తము నీ పేరు మీద మళ్ళీ నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఒక నెల మొత్తము నువ్వు ఒక చిన్న హోమము, ఒక చిన్న పూజ నీ ఇంట్లో చేసుకోవాలంటేనే 10,000, 25,000 ఖర్చుతో కూడుకున్నటువంటి రోజులు ఇవి. ఎంత తక్కువలో అనుకున్నా ఒక 5 నుంచి 10,000 రూపాయలు నెల మొత్తము సర్వసాధారణంగా ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టి, ఒక కొబ్బరికాయ నైవేద్యం పెట్టి, ఒక 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి, 4 పూలతో పూజ చేస్తేనే రోజుకి ఈ సామాగ్రికే ఒక 50-60 రూపాయలు అవుతుంది. నీ సమయము, నువ్వు దాని మీద పెట్టే ప్రసాదము, వంట సామాగ్రి, ఇలా నువ్వు ఒక కౌంటింగ్ చేసుకుంటూ వెళితే 300 నుంచి 400 రూపాయలు ఒక రోజుకి నువ్వు ఖర్చు పెట్టాలి. అందులో 1వ వంతుతో మనం ఈ పూజ చేయిస్తున్నాం. అంటే ఎందుకని? లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ వ్యాపారస్తులు, డాక్టర్లు, చిన్న వ్యాపారస్తులు, ముఖ్యంగా టీ షాపులు పెట్టుకున్న వాళ్ళు, కూరల షాపులు పెట్టుకున్న వాళ్ళు, కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్గా తిప్పుకునేటువంటి వాళ్ళు, నిత్యము ఆటో డ్రైవర్లు, ఇటువంటి వాళ్ళు చిన్న వాళ్ళకి కూడా పరమాత్మని దగ్గర చేయటంలో మేము సహాయపడుతున్నాం తప్ప ఏదో భారీగా పెడితే పెట్టచ్చు. 10 మంది కడితే చాలు, నాకు 10 మంది ఎలాగో కడతారు చాలు, వాళ్ళకే చెప్తే మీ పేరు మీద నెలంతా జరుగుతుందండి అంటే కంటికి అద్దుకొని ఇస్తారు. కానీ అందరినీ భాగస్వాములను చేసి అక్కడ వచ్చినటువంటి అమృతాన్ని అందరికీ తలోక స్పూను పంచాలి. అది మా ఉద్దేశం. గురుగారు, మన దేశంలో పెళ్లి కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. ఎన్నో శ్రావణ మాసాలు వెళ్ళిపోతున్నాయి గురుగారు, మాకు పెళ్ళి అవ్వట్లేదు, ఇలాగే ఉండిపోతున్నాము, మరి సమస్య ఏంటో తెలియట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి విశేషంగా ఈ శ్రావణ మాసంలో మనం చేస్తున్న లక్ష్మీనారాయణ పూజా హోమంలో పాల్గొనడం వల్ల ఏమన్నా శుభవార్తలు వినే అవకాశం ఉందంటారా పెళ్లి కాని వాళ్ళు? మనము తప్పకుండా అనే చెప్తాం. ఎందుకంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణుడు ఎవడయ్యా అంటే, నిత్య కళ్యాణము ఎవరికయ్యా జరుగుతుంది అంటే అది వెంకటేశ్వర స్వామికి. కాలము లేదు, సమయము లేదు, ఆయనకి ఎప్పుడూ కళ్యాణం వస్తే.
కళ్యాణము అంటే వెంకటేశ్వర కళ్యాణమే మనము చాలా సుప్రసిద్ధంగా వింటూ ఉంటాం. లోకములో ఎప్పుడైనా ఆచరించదగ్గ కళ్యాణము వెంకటేశ్వర కళ్యాణం. గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, వైదిక కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఏది జరిగినా వెంకటేశ్వర కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. అలాగే వివాహ వేదికల మీద కూడా 2 కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పెడుతూ ఉంటారు. స్వామివారు అనుకుంటే మనకి కళ్యాణం అవటం చాలా సులువు. ఆయన కనుక కరుణ కారిచాడా, నీ వంశంలో అందరికీ కళ్యాణాలు అవుతాయి. ఈ వంశమే కాదు, నువ్వు తరతరాలుగా ఒక్కసారి ఆయన కరుణకి పాత్రుడు అయితే ఎప్పటికీ మన ఇంట్లో కళ్యాణాలకి లోటు లేకుండా స్వామి అనుగ్రహిస్తాడు. ఆ వచ్చేటువంటి యువతీ యువకులు కూడా వాళ్ళ యొక్క కుటుంబంలోకి ఆహ్వానించేటువంటి వారు కూడా సద్వంతులై ఉంటారు, మంచి బుద్ధివంతులై ఉంటారు. కాబట్టి కళ్యాణము కానటువంటి వాళ్ళు, ముఖ్యంగా మీరు అడిగితే నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఇందాకే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు, స్వామి మేము అంటే నేను ఈ సందర్భం చెప్పకూడదు కానీ ఊరికే ఉదాహరణకి చెప్తున్నాను తప్ప వేరే కాదు. స్వామి మేము మొన్న ఈ బోర్డు చూసాము, గుడికి వచ్చినప్పుడు ఇలాగే కళ్యాణానికి అదే ఈ వెంకటేశ్వర యజ్ఞానికి కట్టాలనుకున్నాం, నా యొక్క మిత్రుడికి చెప్పాను అని ఒక అమ్మాయి వచ్చి చెప్పింది. అమ్మాయి ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందిట. మంచిదమ్మా అన్న. ఎవరమ్మా అబ్బాయి ఏంటంటే, అదేనండి మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మేము ఇద్దరము లవ్లో ఉన్నామండి, ప్రేమలో ఉన్నాం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇక్కడ టికెట్ కట్టాను స్వామివారికి, ఇలాగా నా పేరు నమోదు చేసుకున్నాను, వెంటనే మా ఇంటికి ఏదో సందర్భంలో నా వాట్సాప్ ద్వారా మా ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసింది. వాళ్ళు పెద్దగా నేను తిడతారనుకున్నాను కానీ ఏమీ మాట్లాడలేదు, పిలిచి మాట్లాడారు. స్వామి మాకు డిసెంబర్లో వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారు, నేను మీకు ఆ విషయం చెప్దామని వచ్చాను అంది. నాకు చాలా ఆనందం అనిపించింది. స్వామివారు అనుకుంటే ఎక్కడెక్కడ వాళ్ళనో కలుపుతాడు. ఆయన పనేది, ఎవరిని కలపాలి ఎవరిని కలపకూడదో వెంకటేశ్వర స్వామికి తెలుసు. కాబట్టి మనది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన నడవడిక అంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. గురుగారు, పెళ్ళిళ్ళు ఏ రేంజ్లో జరుగుతున్నాయో దాంపత్య జీవితంలో ఏదో ఒక సమస్యలు వచ్చి విడిపోయే వాళ్ళు కూడా ఆ రేంజ్లోనే ఉన్నారు, ఏవో ఒక సమస్యలు. మరి దాంపత్య జీవితంలో అన్యోన్యత, ప్రేమ పెరిగి బలంగా ఉండటానికి మనం శ్రావణ మాసంలో చేస్తున్న లక్ష్మీనారాయణ పూజా హోమం దంపతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? వెంకటేశ్వర స్వామి ఒక్కసారి ఆయన చెయ్య పట్టుకున్న వారు, ఆయన ఈ యొక్క మహాలక్ష్మితో కానీ, పద్మావతి అమ్మవారితో కానీ, హృదయలక్ష్మితో కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా సమస్యలు ఈగోతోనూ, ఏదో ఒక చిన్న వాగ్విధానంతోనూ, లేకపోతే మూడో వ్యక్తి అత్తగారో, మామగారో, ఆడపడుచో, లేకపోతే స్నేహితుల ద్వారానో జరుగుతుంది తప్ప ఇండివిజువాలిటీగా అయితే జరగదు. అదైతే మనం గట్టిగా నమ్మాలి. ఇక్కడ మూడో వ్యక్తి ద్వారా జరిగేటువంటి ఎటువంటి కష్టాన్నైనా సరే మనము కష్టం నుంచి బయటపడటానికి వెంకటేశ్వర ఆరాధన చాలా మంచిది. చాలామంది దాంపత్య జీవితము సుఖముగా, సంతోషముగా ఉండటానికి 7 శనివారాల వ్రతాన్ని చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా అంతే ఉంటుంది కదా. 7 శనివారాలు స్వామివారికి బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టండి, చలిమిడి దీపం పెట్టండి, పానకం పెట్టండి, స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయండి, ఇదే ఉంటుంది. అదే నెల రోజులు ఇక్కడ జరుగుతుంది. సో అందుకని దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సకల కష్టాలని, మానసికముగా సంభవించినటువంటి కష్టాలని, అలాగే కుటుంబపరముగా సంభవించినటువంటి కష్టాలన్నిటినీ కూడా స్వామివారిని ఆరాధన చేయటం ద్వారా తొలగటము తథ్యం. అందులో ఎటువంటి డౌటు మనం పెట్టుకోకర్లా. నమ్మకంతో మనం పాల్గొంటే, మనం అనుకున్న విధంగా నమ్మకంతో, శ్రద్ధతో దాంట్లో మన గోత్రనామాలను నమోదు చేసుకుని మనం పాల్గొంటే శుభము జరగటము తథ్యము. గురుగారు, పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది గురుగారు, అయినా సంతానం లేదు, లేదంటే సంతానం ఉంది కానీ వాళ్ళు అంతగా అభివృద్ధి బాటలో లేరు, ఏవో ఒక సమస్యలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో మనం విశేషంగా చేస్తున్న లక్ష్మీనారాయణ పూజా హోమం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? పిల్లల పుట్టడానికి, పిల్లల యొక్క అభివృద్ధికి, వారి యొక్క సంకల్ప ఏదైతే ఉందో, వారు ఏదైతే మనసులో సంకల్పాన్ని చేసుకున్నారో ఆ సంకల్పము తీరటము
తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని గనక మనము దర్శించిన ఈ యొక్క శ్రావణ మాసంలో ఆయన యొక్క నామము ఉచ్చరించిన ఎంతో పుణ్యంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి శుభతరుణంలో నెల రోజులు ఆ యొక్క బాలబాలికల పేరు మీద కానీ లేకపోతే ఆ యొక్క సంతాన గోపాలుడు వారికి పుట్టాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో తప్పనిసరిగా వారి సంకల్పాన్ని వారు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలని నమోదు చేసుకునడం ద్వారా ఈ మాసం వెళ్ళేలోపే పిల్లలు లేనటువంటి వారికి ఒక శుభవార్తని వింటారు అని మనం గట్టిగా చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారు ఎవరి కడుపుని కూడా కొట్టి అసంతృప్తిగా ఉంచరు. అందరికీ ఏది కావాలో దానిని సమకూర్చేటువంటి వారినే పరమాత్మ అంటారు. ఆ పరమాత్మని నెల రోజులు మనము ఏకదాటిగా ఆరాధన చేయటం, ఏదైనా మనం నెల రోజులు కూడా ఎటువంటి ఆటంకము లేకుండా స్వామిని ఆరాధన చేయటంలో మనం పెడతాం. కాబట్టి ఆ ఆటంకం లేకుండా చేసినటువంటి పూజకి స్వామివారు సంతృప్తి చెందుతారు. ఎప్పుడైనా సరే విష్ణుమూర్తి పూజ ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియుడు, అలాగే గణపతి తర్పణ ప్రియుడు, దుర్గా అమ్మవారు అర్చన ప్రియుడు, కుంకుమార్చన అనేటువంటివి అమ్మవారికి చేస్తూ ఉంటారు. సో అందుకని స్వామిని ఇలా నెల రోజులు పిల్లలు లేనటువంటి వారు కానీ ఉన్న పిల్లలు బాగా మొండిగా ఉంటున్నారండి, మా మాట వినట్లేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నారు, తరచూ పడిపోతూ ఉంటాడు, ఏదో దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పిల్లల పేరు మీద కానీ పిల్లలు లేనటువంటి వారు ఆ భార్యాభర్తల అటువంటి పేరుతో కానీ ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా విశేషం. గురుగారు, నరఘోష నరదిష్టి అధికంగా ఉండడము, అలాగే పక్క వాళ్ళ ఏడుపులు మాకు బాగా తగులుతున్నాయి గురుగారు, ఏదో నెగిటివ్ ఎనర్జీ మాకు ఉందేమో డౌట్గా ఉంది, దిష్టి దోషాలు ఉన్నాయేమో అనుమానంగా ఉన్నాయి, ఇలా ప్రతికూల శక్తులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మనం విశేషంగా ఈ లక్ష్మీనారాయణ పూజ అలాగే హోమం ఏ విధంగా ఉపయోగపడుతుందంట? వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ద్వారా, నారాయణుణ్ణి అర్చించడం ద్వారా, లక్ష్మీ అమ్మవారిని అర్చించడం ద్వారా మనలో ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు పటాపంచలవుతాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే అనేక కష్టాలతో ఉన్నటువంటి వారు ఈ యొక్క మాస దీక్షలని చేస్తూ ఉంటారు. ఒక మాసం మొత్తము, కార్తీక మాసం వస్తే శివుడికి చాలా విశేషంగా అభిషేకాది కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. కొంతమంది కార్తీక మాసంలో కూడా సత్యవ్రతాన్ని చేస్తూ ఉంటారు, సత్యనారాయణ వ్రతాన్ని. శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణ ప్రీతిగా విష్ణు సహస్రనామ పారాయణలు, స్తోత్ర పారాయణలు, అలాగే ఇంటింట హరిద్రాది కుంకుమలని పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఒక మాసము మొత్తం, నెల మొత్తం మన పేరు మీద లక్ష్మీనారాయణ హోమం జరిగితే మనకి ఎటువంటి దుష్టశక్తి ఉన్నా మనకు పోతుంది. అందులో మనం ప్రత్యక్షంగా పాల్గొగలిగాం అనుకోండి, చాలా మంచిది. దగ్గరలోనే ఉంటామండి, ప్రగతి నగర్కి మేము రాగలము అనుకుంటే మంచిది. లేదు కొంత దూరభారాలుగా ఉంటామంటే కుదిరినప్పుడు నెలలో ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా వచ్చి మీ స్వహస్తాలతో మీరు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇది మనకి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రావడం, చక్కగా హాయిగా పాల్గొనడం, తీర్థప్రసాదాలు తీసుకుంటాం. లేదు నెల రోజులు అయిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే కనుక సంప్రదించి చక్కగా ఆ ప్రసాదాన్ని పొందడం ద్వారా విజయాన్ని వరిస్తుంది. అలాగే మీరు అన్నట్టుగా దుష్ట శక్తుల నుంచి రక్షింపబడతారు, సుఖ సంతోషాలతో ఉంటారు. గురుగారు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అలాగే మనీ బ్లాకేజ్, తరచుగా ఈ సమస్యలు చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాము. మనం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మనం శ్రావణ మాసంలో చేస్తున్న లక్ష్మీనారాయణ పూజా హోమం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఈ సమస్యలకు మనం చెక్ పెట్టవచ్చు అంటారు? కోర్టు సమస్యలకి, అలాగే ఏదైనా ఆర్థిక విషయాలలో ఇరుక్కుపోవటము, ఆస్తి వివాదాలలో ఇరుక్కుపోవటము, కొన్ని సందర్భాల యందు మనది అయినప్పటికీ కూడా మనం దానిని పూర్తిగా అనుభవించలేకపోవటం, ఇటువంటి సందర్భాలు ఉన్నవాళ్ళు లక్ష్మీనారాయణ యజ్ఞం చేయటం ద్వారా వారికి ఉన్నటువంటి ఈ యొక్క అరిష్టం ఏదైతే కనుక ఒక మాయలాగా జరిగి మొత్తం అంతా మూసుకుపోయి ఉంటుందో అటువంటి వారు
తప్పకుండా ఈ యొక్క నెల రోజులు జరిగేటువంటి ఈ యొక్క మాస లక్ష్మీనారాయణ యజ్ఞంలో పాల్గొనడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఇవి చిన్న సమస్యలు కాదు, మనిషిని కుదిపేసేటువంటి సమస్యలు. ఒక జీవన విధానాన్ని మొత్తము చల్లా చెదర చేసేస్తుంది. ఏదో ఆశతో ఎక్కడో పెట్టుబడి పెట్టుంటారు, ఎక్కడో భూమిని కొని ఉంటారు, సరే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదో వస్తుంది అనుకుని ఉంటారు, ఇతరులు ఎవరో పెద్దవాళ్ళు దాన్ని కైవసం చేసుకుంటామో దానిని వాళ్ళు ఆక్యుపై చేయటమో జరిగి వీళ్ళు కొంత దుఃఖితులై ఉంటారు. అటువంటి వారు ఈ యొక్క మెసేజ్ వారి ద్వారా వెళితే చాలా సంతోషం. ఎందుకంటే వినాలి కదా, వాళ్ళు కూడా విని ఒక నమ్మకంతో స్వామిని కనుక ఈ నెల రోజులు ఆరాధన చేస్తే ఈ యజ్ఞములో వాళ్ళు గోత్రనామాలు నమోదు చేసుకుంటం ద్వారా గొప్ప ఫలితాలని తప్పనిసరిగా పొందుతారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే నమ్మకం చాలా ప్రధానమండి. ఒకటే చెప్తున్నా కదా, నమ్మకము ఎక్కడైతే సన్నగిలుతుందో, ఎక్కడైతే దీని మీద మనం నమ్మమో అక్కడ మనకు కొంత కష్టంగానే ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో నమ్మి చేస్తే కనుక సత్ఫలితాలని పొందగలుగుతారు. గురుగారు, నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటాము. గురుగారు, ఎంత చదివినా కూడా చదువు పెద్దగా అబ్బట్లేదు, ఏకాగ్రత కుదరట్లేదు, అలాగే ఏ రంగాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఇలాంటి సమస్యలతో స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతూ ఉంటారు. మరి స్టూడెంట్స్ అందరికీ కూడా మన శ్రావణ మాసంలో విశేషంగా చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ పూజా హోమం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు విద్యార్థులకు ప్రత్యేకంగా? విద్యార్థులకి ఈ యొక్క లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ఒక సుదర్శన చక్రములాగా కాపాడుతుంది. సుదర్శన చక్రము ఎలా అయితే గనక మనని రక్షిస్తుందో, మన ప్రపంచాన్ని రక్షిస్తుందో, అంతే విధముగా ఈ యొక్క లక్ష్మీనారాయణ యజ్ఞం విద్యార్థులకి, ముఖ్యంగా బాలబాలికలు, అమ్మాయిలు కూడా చాలా తెలివిగా స్మార్ట్ అయిపోయారని మనం అనుకుంటున్నాం. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఒడిదుడుకులని తట్టుకోవాలి అంటే ఆ మాత్రం స్ట్రాంగ్నెస్ ఆడవాళ్ళకి అవసరం. అలా అని చెప్పి టూ మచ్ స్ట్రాంగ్ అయిపోయి బాగా కఠినత్వం పొందినప్పటికీ ఆడవారికి ఉండాల్సినటువంటి మర్యాద ఉండదు. కాబట్టి తగు మాత్రముగా మెదడు పనిచేస్తూ ఉండాలి. ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేటువంటి దానిని కూడా గ్రహించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా యవనములో ఉన్న ఇంజనీరింగ్ పై చదువులు చదివేటువంటి పిల్లలు చాలా చెడు వ్యసనాల పాలవుతున్నారు. తరచూ ఏదో ఒక దాంట్లో పట్టుబడటము, ఈ మాదక ద్రవ్యాలను తీసుకుంటాము, ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినకపోవటము. యువత నార్త్ సైడ్ ఎక్కడైతే కనుక మనము ఉత్తర ప్రదేశాలు అంటామో అక్కడ పిల్లలు కొద్దిగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క హిందూ ధర్మాల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉంటున్నారు. మన దగ్గర ఉన్నటువంటి యువతంతా రాజకీయాల వైపు, నాయకుల వైపు, ఎక్కడెక్కడైతే గనక పార్టీలు జరుగుతాయి అటుపక్క వైపు, వ్యసనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మన యువత మారాలి. ఆ తల్లిదండ్రులు కూడా ఆ బాధ్యతను తీసుకోవాలి. కాబట్టి కొంత యువత ఈ సమయంలో మారాలి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులే ఒక బాధ్యతను తీసుకుని ఈ యజ్ఞములో వాళ్ళ పిల్లల పేరు మీద తప్పనిసరిగా చేయించండి. ఎందుకంటే ఏదో దీని ద్వారా ఎవరూ బాగుపడేది ఉండదు. బాగుపడేదల్లా యజ్ఞంలో పాల్గొన్నవాడే. పూలవాడు, పల్లవాడు, దేవస్థానము, బ్రాహ్మలు వీళ్ళెవరూ బాగుపడరు. ఎవరైతే గోత్రనామాలు ఇచ్చారో వారికి మాత్రం అభీష్టి తీరుతుంది. గురుగారు, మనకి గ్రహ దోషాలు ఉంటే గనక ఏ పని చేసినా కలిసి రాదు, ముందుకెళ్ళలేము, గ్రహ దోషాలు చాలా డేంజర్ అంటూ ఉంటాం కదా. అనేక రకాల దోషాలు ఉంటాయి. మరి ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనం శ్రావణ మాసంలో చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ పూజా హోమం గ్రహ దోషాలను తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు పూజా కార్యక్రమం? గ్రహాధిపతే, ఈ గ్రహాలని సృష్టించిన వాడే పరమాత్మ. ఆ పరమాత్మకే డైరెక్ట్గా మనం పూజ చేస్తున్నాం. ఇందులో గ్రహాలు పెద్ద అనుగ్రహించడానికి ఏం లేదు, ఇంకా ఛాన్సే లేదు. నువ్వు ప్రధానమంత్రి గారినే గెలిచాక నేను కింద కార్పొరేటర్కి లెటర్ పెట్టలేదంటే అని అక్కర్లా. ప్రధానమంత్రి గారి ఆదేశం వస్తే మన ప్రదేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్పందించాలి. కాబట్టి ప్రధానమంత్రి కంటే కూడా పై స్థాయి పరమాత్మది. అంటే మనము ఉదాహరణకి చెప్తున్నాం, మనము కాతే పరమాత్మది యొక్క విశ్వస్థాయి, ఆయనని డైరెక్ట్గా ఆరాధన చేస్తున్నాం. ఇది అర్హత. ముఖ్యంగా చాలామంది వ్యూస్ చూడొచ్చేమో, కొన్ని వందల మంది, వేల మంది, లక్షలలో మన వీడియోని అందరూ చూడొచ్చు, తప్పులేదు.
చూసిన వారందరూ పాల్గొంటారా అంటే వాళ్ళ బుద్ధికి పరమాత్మ దీంట్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించాలి. వాళ్ళకి ఆ బుద్ధి రావాలి. అది చూడటం ఏముంది, ప్రకృతిని అందరూ చూస్తారు, కానీ దానిని ఆస్వాదించేది కొంతమంది. అలాగే ప్రతి ఒక్కరూ చూడగలుగుతారు, కానీ పొందగలిగింది కొంతమంది. అలాగా ఈ యొక్క విషయం మనం అందరికీ చెప్తున్నాం. గ్రహాధిపతులని కూడా శాసించేటువంటి వాడు పరమాత్మ. అటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞం జరుగుతుంటే ఏ గ్రహమైతే ఎంత దారిద్ర్యంలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత అతఃపాతాళానికి ఉన్నా, ఎంత అవమానాలతో ఉన్నా స్వామిని ఆరాధన చేస్తే నీ పోయిన గౌరవాలన్నీ నీకు దక్కుతాయి. నువ్వు అనుకున్న స్థాయిలో నువ్వు జీవించగలుగుతావు. అంతకన్నా వేరే మాటే లేదు. ఆ నమ్మకం మాకుంది. అది వినే వాళ్ళకి, చూసే వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళకి ఆ నమ్మకం ఉండి పాల్గొన్నారా, వాళ్ళు పొందుతారు. గ్రహదోషాలలో అనేక రకాల గ్రహదోషాలు, కాలసర్ప దోషం, కుజదోషం, శని దోషం, అనేక రకాల దోషాలు ఉంటాయి. సో దీనికి నివృత్తి చెందడానికి ఈ పూజా కార్యక్రమంలో తప్పకుండా మీరు పాల్గొనవచ్చు. శ్రీ శుభంకరి సేవా సమితి అలాగే శుభ సంకల్పం సంస్థల ద్వారా ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. మరిన్ని వివరాలకై కింద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి.